వీడికి శిక్ష మేము ఆగ్రా చేరుకున్నాక నిర్ణయిస్తాం, అది ప్రజలందరి సమక్షంలో. అంతవరకు వీడిని చెరసాలలో బంధించండి. కరుణించండి హుజూర్, కరుణించండి హుజూర్, దయ చూపించండి హుజూర్. జోధా బేగం పూర్తిగా కోలుకున్నాక మనమంతా ఆగ్రా బయలుదేరి వెళ్ళాలి. అలాగే మా ఆదేశం ఏమిటంటే నేటి నుంచి దర్బారు నిర్వహించాలి. దానివల్ల మా ప్రజలు మాకు తమ కష్టాలు చెప్పుకోవటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దర్బారు కేవలం ఆగ్రాలో మాత్రమే కాదు, మొఘలాయి సామ్రాజ్యంలోని ప్రతి నగరంలో దర్బారు జరగాలి. అలాగే అక్కడి అధికారులు ప్రజల కష్టాలు విని వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేయాలి. కావలసిన వడ్లు అలాగే చికిత్స నిమిత్తం వైద్యం కూడా మా ప్రజలకు అందేలా ప్రయత్నాలు చేయాలి. కావలసిన సొమ్ముకి ఖజానా నుంచి ఎంతైనా తీసుకోండి. మా ప్రజలు కష్టాలు పడకూడదు. నాకు చాలా అలసటగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకుందామా? బలేవారే, కూర్చోండి. రండి, నెమ్మదిగా మెల్లగా కూర్చోండి. నీకొకటి చెప్పనా షహన్షా, నాకన్నిటికంటే ఇష్టమైన శబ్దం ఏంటో తెలుసా? కోయిలగానం కాదు. అయితే తాన్సేన్ సాబ్ గారి వీణానాదం కాదు, అది కూడా తప్పే. మరైతే మీ గుండె స్పందించినప్పుడు వినవచ్చే శబ్దం. నేనెప్పుడు నా తలని మీ గుండెల మీద పెట్టినా అప్పుడు నాకు మీ గుండెల సవ్వడే చాలా హాయిని చేకూరుస్తుంది. అది విని నా బెంగలన్నీ మర్చిపోతాను నేను. నిజానికి ఈసారి కూడా మీరే గెలిచారు. నన్ను కాపాడారు కదా మీరు. మీరే మమ్మల్ని కాపాడారు. మీరే గనక లేకపోతే మేము ఎన్నటికీ మా తప్పు తెలుసుకుని ఉండేవాళ్ళం కాదు. కానీ మీరు అదంతా కూడా మీ బాధ్యత అనుకుని చేసి ఉండవచ్చు. మీకు ఇదే మా శుక్రియా. ఇక మనం ఆగ్రాకి తిరిగి వెళ్ళిపోవాలి. సరేలేండి, అయితే మీరు త్వరగా కోలుకోండి. మనం వెంటనే ఆగ్రా తిరిగి వెళ్ళిపోదాం. నీ దయకి శతకోటి ధన్యవాదాలు ఖుదా. వీళ్ళిద్దరినీ ఇలా జత చేర్చావు. ఇది ఈ లోకంలోనే అతి గొప్ప సృష్టి నీది. ఇందుకు నీకు నా కృతజ్ఞతలు. जहां हो तुम, प्यार तेरा जीवन मेरा, जब से पाया साथ ये तेरा, रब भी हो गया मेरा. విజయం కన్నా ఉత్సవం గొప్పది కాదు. ఉత్సవం చిన్నదే, కానీ విజయం చాలా పెద్దది. హాకిం మిర్జాని ఏం చేయాలో చెప్పండి. అతని విషయంలో ఏం చేయాలో షెహన్షానే నిర్ణయిస్తారు. మిర్జా హకీం వారి పట్లే నేరం చేశారు, పైగా వారి తమ్ముడు. మనం మిర్జాని ఇప్పుడు సగౌరవంగా ఆగ్రాకి తీసుకువెళ్ళాలి. అక్కడ షెహన్షా సమక్షంలో నిలబెట్టాలి. మా ఉద్దేశంలో షెహన్షా దాదీజాన్ కోరికలు కూడా అవే. వారసుడి గారు నిజంగా చాలా దయాగుణం కలవారు. పెద్దల్ని గౌరవిస్తారు. వారు తలుచుకున్నట్లయితే మీర్జా హకీంని ఇక్కడే వధించవచ్చు. ఎందుకు చేశావని షహన్షా కూడా ప్రశ్నించేవారు కాదు. కానీ వారు ఆ పని చేయలేదు. తన చాచాజాన్ని ప్రాణాలతో వదిలేయడమే కాకుండా షహన్షా పట్ల గౌరవాన్ని కూడా ప్రదర్శించారు. క్షణానికి ఒకలా కనిపిస్తారు. ఒకసారి ఒక విధంగా, మరోసారి మరో విధంగా. హుజూర్, ఇదేదో లేఖ వచ్చింది. ఈ వార్త కోసం ఎదురు చూస్తున్నాం. షహన్షా గారి వర్తమానం ఇది. దీని ప్రకారం రాజమాత పూర్తిగా కోలుకున్నారు. ఆవిడ మిగతా వారితో కలిసి ఆగ్రాకి పయనమవుతున్నారు. మరి ఇంకా దేనికి ఆలస్యం? మనమందరం కూడా ఆగ్రాకి బయలుదేరదాం. అన్నట్టు ఆగ్రాకి బయలుదేరడానికి ముందు మేం మీ అందరికీ ఒకటి చెప్పదలిచాం. మేము మా మిత్రుల్లాంటి సైనికులకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీరంతా మీ ప్రాణాలు పణంగా పెట్టి మాకు ఈ యుద్ధంలో గెలుపును సాధించి పెట్టారు. అలాగే ఇంకా
మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలనుకుంటుంది గుడారాలకు వచ్చి మా సైనికులకు సేవలు అందించిన వారికి. ఒక శుభవార్త సైన్షా. ప్రజలు రోగగ్రస్తులైన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో ఔషధాలు పనిచేయటం ఆరంభించాయి. రోగులంతా కోలుకొని తిరుగు ప్రయాణం ఆరంభించారు. అంతేకాక రోగగ్రస్తుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. చాలా సంతోషం. ఆ ఖుదా దైవాల చాలా కాలానికి ఆనందకరమైన వార్త వినగలిగాం మేము. జోధా బేగం కూడా దాదాపుగా కోలుకుంటున్నారు. ఇక మా ఉద్దేశం ఏంటంటే మేము ఆగ్రా బయలుదేరి వెళ్ళటం మంచిది. సరే హుజూర్. మరైతే జోధా బేగంకి ప్రయాణం చేయగల శక్తి వచ్చిందంటే మనం తిరిగి బయలుదేరవచ్చు. ఏమంటారు? ప్రయాణానికి కావలసిన ఏర్పాటు చేయండి. షహన్షాకి జయము జయము. వారసుడి గారి సందేశం ఏమిటంటే దానేశ్వర్ యుద్ధంలో గెలుపు సాధించాం. దాంతో మిర్జా హకీంని బంధించడం జరిగింది. మాషాల్లా, చాలా గొప్ప వార్త తీసుకొచ్చావు నువ్వు. నీకు స్వర్ణ తులాభారం చేసి ఆ బంగారాన్ని నీకే కానుకగా అందిస్తాం. అంటే ఇక సామ్రాజ్యానికి సంతోష ఘడియలు తిరిగొచ్చినట్టే. నిస్సందేహంగా. ఇక ఆ సంతోష ఘడియల్ని మేము ఒక ఉత్సవ రూపంలో జరుపుకోవాలనుకుంటున్నాం. చిత్త హుజూర్, ఈ ఉత్సవంతో సామ్రాజ్యంలో కష్టాలు ముగిసినట్టే భావించొచ్చు. ఇదేం బాగోలేదు జోదా బేగం. అన్ని ఆటలు మీరే గెలుస్తున్నారు. ఎందుకంటే మీరు నన్ను గెలిపించాలని ఆడుతున్నారుగా రుకయ్య బేగం. ఇప్పుడు మీ తర్వాత ఎత్తేంటి? యా ఖుదా, నేను ఇరుక్కుపోయాను. జోదా బేగం, మీరు అనారోగ్యంగా ఉన్నారని అనుకున్నాను. కానీ మీ ఆరోగ్యం బాగోలేకపోయినా మీ బుర్ర చాలా వాడిగా పనిచేస్తుంది. ఇది చాలా అన్యాయం. వదిలేయండి రుకయ్య బేగం. మీకిప్పటికీ ఇంకొక అవకాశం ఉంది. మీరు గెలవగల అవకాశం. ఎత్తువేయండి. మోతిబాయ్, కొంచెం నువ్వు వంటశాలకి వెళ్ళి చూడు. నేను వంటలు చేసే అతనికి జోదా బేగం కోసం ఆకుకూరలు పులుసు పెట్టమన్నాను. అది సిద్ధమైందో లేదో చూడు. సరే. ఆయన భలే ఉంది జోదా బేగం. నేను ఓడిపోవడం చూస్తే మీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. చూడండి, ఈ మహల్లో ఏదో సరికొత్త కాంతి కనిపిస్తోంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆవిడ నన్ను ఓడించేస్తున్నారు. మరి నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను జోదా బేగం. మీరు జోధా బేగంని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. శుక్రియా. జోదా బేగం సంతోషంగా కనిపిస్తే మీరు కూడా సంతోషిస్తారు గజలాల్. జోదా బేగంని సంతోషపెట్టడంలో నాకెలాంటి బాధ లేదు. మీ నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకోవడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. ఒక మంచి కబురు చెప్పడానికి వచ్చాం. ఏంటా మంచి కబురు? మన కుమారుడు సలీం యుద్ధంలో గెలుపుని సాధించాడు. అభినందనలు. మీకు కూడా అభినందనలు జోదా బేగం. మీ కుమారుడు విజయం సాధించొస్తున్నాడు. నాకంటే ముందుగా తను మీ కుమారుడిగా రుకయ్య బేగం. మీ ఆరోగ్యం బాగుపడింది గనక మనమంతా రేపు ఆగ్రాకి బయలుదేరి వెళ్లాలని నిర్ణయించాం. అలాగే షేకు బాబాని అక్కడికే రమ్మని వర్తమానం పంపించడం జరిగింది. వారు అలాగే వస్తారు. వారి గెలుపు సందర్భంగా మేము ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసాం. ఎట్టకెలకు ఆగ్రాలో మళ్లీ ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. జోధా బేగం, జలాల్ తన పరివారంతో ఆగ్రాకి బయలుదేరాడు. అక్కడ థానేశ్వరంలో సలీం కూడా యుద్ధం విజయవంతంగా ముగిసినందుకు ఆగ్రాకి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. షహన్షా, సలీం ఇంకా రాలేదే. ఈ పాటికే వచ్చేయాలిగా. తనని చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. తను కేవలం మీ కుమారుడే కాక ఈ ముఘలాయి సామ్రాజ్యానికి కాబోయే షహన్షా. పైగా అంత పెద్ద యుద్ధంలో గెలిచి విజయోత్సాహంతో వస్తున్నారు వారు. అంతటి విజయం సాధించాక ఈ సామ్రాజ్యం యావత్తు వారికి స్వాగతం పలుకుతోంది. వారు ఈ ప్రజల సంబరాల్లో పాలు పంచుకోవడంలో కొంత వ్యవధి పడుతుంది కదా. కొంచెం ఓపిక పట్టండి. షహన్షాకి జయము జయము. హుజూర్, వారసుడి గారు మహల్ ముఖద్వారం దగ్గరికి చేరుకున్నారు. చాలా సంతోషం. ఇదిగో, ఇదే మా కానుక నీకు. హెచ్చరిక! వారసుడు సలీం రాకుమారుడు విజయుడై వేంచేస్తున్నారహో.
సెహన్షా గారికి సలీం సలాం. సెహన్షా, మీ నమ్మకాన్ని మేము నిలుపుకోగలిగామన్న వార్త మీకు తెలియచేయడానికి మేము గర్వపడుతున్నాం. ఈ యుద్ధంలో మేము విజయాన్ని సాధించాం సెహన్షా. గర్వించవలసింది మేమే కదా షేకు బాబా. మీరు యుద్ధంలో చూపిన సాహసం వల్ల మేం తల సగౌరవంగా ఎత్తుకుని నిలబడగలుగుతున్నాం బాబు. ప్రతిసారి ఇలా ఏదో ఒకటి జరుగుతోంది. తండ్రి కొడుకుల మధ్య దూరాలు తగ్గిపోయాయి. వీళ్ళని శాశ్వతంగా వేరు చేయడానికి నేను మరొక గట్టి ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే నేను మా తండ్రి గారి హత్యకి పగ సాధించగలుగుతాను. ఎంతసేపు మీ అబ్బూజాన్ మీదే ఉంటుందా నీ ధ్యాస అంతా? ఈ దాదీజాన్ కూడా ఇక్కడే ఉందని గమనించు. దాదీజాన్, మేము అందరి తర్వాత చివరిలోనే మీ వద్దకు రాదలిచాం. అప్పుడే కదా అందరికంటే ఎక్కువ వ్యవధి మీ దగ్గర గడపగలం. అస్సలాముఅలైకుం అమ్మీజాన్. వాలేకుం సలాం మురాద్. నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నీ బాధ్యతల్ని అంత చక్కగా నిర్వర్తించినందుకు. నిజమే, మురాదును కూడా మెచ్చుకోక తప్పదు. రాజా భగవాన్ దాస్ గారు, రాజా మాన్ సింగ్, మీ ఇద్దరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోకపోతే మాకు కూడా వెలితిగానే ఉంటుంది. అంత మాట అనకండి షహన్షా. మేం చేసిందల్లా మా కర్తవ్యాన్ని నిర్వర్తించడం. చూసారా భాయ్జాన్, నన్ను కూడా మీతో పాటు యుద్ధానికి రానిచ్చుంటే అందరూ నన్ను కూడా మెచ్చుకుని ఉండేవాళ్ళు. దానియల్, నువ్వు ఇక్కడే ఉండిపోయి మాకంటే పెద్ద యుద్ధంలోనే పోరాడావు. ఒంటరిగానే మొత్తం ఆగ్రాన్ని సంరక్షించావు. బాధితులకు సహాయం చేశావు, వారికి సేవలు చేశావు. మాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నిజం చెప్పాలంటే మాకంటే ఎక్కువ సామర్థ్యం నీకే ఉంది. గుర్తొచ్చింది. జోధా బేగం, ప్రయోజకులైన మీ పిల్లలకి హారతి ఇవ్వరా మీరు? ఎందుకివ్వను షహిన్షా? నేనెప్పటి నుంచో హారతి పళ్ళంతో సిద్ధంగా ఉన్నాను. చిరంజీవిగా వర్తిల్లు నాన్న. అసలు నేను ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చానా నీకు? లేదు. అంత తీరుకుంటేగా. తీరిక లేదా? అయినా తీరిక ఎక్కడుంటుందిలే. ఎందుకంటే నేను మిఠాయిని కాదుగా తీరిగ్గా తినడానికి. సెహన్షా, మేము మీకు ఒక కానుక తీసుకొచ్చాం. మాకోసమా? అయితే ఇవ్వమనండి. సెహన్షా గారి కోసం తెచ్చిన ఆ కానుకను అందచేయండి. సెహన్షా, మీ పట్ల తప్పు చేసిన వ్యక్తి ఇతనే. అయితే ఈ వ్యక్తే మీకు బాయిజాన్ అవుతాడు. వీరి జీవితాన్ని ఏం చేయాలో ఎలా చేయాలో నిర్ణయించేది మీరు మాత్రమే. మా మనసు చాలా బాధ పెట్టావు మిర్జా. అడుగడుగునా నువ్వు మనం అన్నదమ్ములవని మర్చిపోతూనే ఉన్నావు. నీ మీద మాకు గల అభిమానాన్ని, నమ్మకాన్ని మర్చిపోయావు నువ్వు. అదంతా నువ్వు మర్చిపోయినా గానీ మేం మాత్రం మర్చిపోలేదు. మన ఇద్దరిలోనూ హుమయూన్ బాద్షా నెత్తురే ప్రవహిస్తుందని మర్చిపోలేదు.
మేం కనుక నిన్ను శిక్షించినట్లయితే అది కీర్తిశేషులైన మన తండ్రి గారికి చాలా బాధ కలుగుతుంది. కనుక వారి పట్ల గౌరవంతో, మనల్ని కన్న తల్లుల మీద గౌరవంతో మేము నిన్ను క్షమించి వదిలేస్తున్నాం. మీరిక్కడ ఒక నేరస్తుడిగా కాక ఒక అతిథిగా ఉండాలని మా కోరిక. అంటే శాంతి సౌభ్రాతృత్వంతో ఉండాలి. వారసుడు గారు, వారసుడు గారు, వారసుడు గారు, మొఘలాయి సామ్రాజ్యం, షహీన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్. నేను నిజంగానే అంటున్నాను భాయ్జాన్, నాకు ఇలాంటి అర్హత లేదు. ఎంతటి గౌరవానికి ఆతిథ్యానికి నేను అర్హుణ్ణి కాదు. మీరు నన్ను ఎంతగానో అభిమానించారు, నా మీద ఎంతో నమ్మకం చూపించారు. నేనేమో మీరు మా అమ్మీజాన్ని వధించారన్న అపోహతో చెలరేగిపోయాను భాయ్జాన్. కానీ ఇప్పుడు నిజం తెలిసాక మిమ్మల్ని ముఖాముఖి చూడగల ధైర్యం కూడా నాకు లేదు భాయ్జాన్. నన్ను మళ్ళీ కాబోలికి పంపించేయండి. జలాల్, మీరలా మౌనంగా ఉండిపోయారే. చూడండి మీర్జా ఎలా మతిపోయినట్టుగా మాట్లాడుతున్నాడో. మతిపోయిన మాట నిజమే అమ్మీజా. ఇక్కడే ఉండిపోతే అనుక్షణం నేను సిగ్గుతో కుసించుకుపోవాలి అమ్మీజా. నన్ను వెళ్ళిపోనివ్వండి అమ్మీజాన్. ప్రణామాలు షహన్షా. ప్రణామాలు అత్తయ్య గారు. మరిది గారు, నేనేమో మీకు ఇష్టమైన కీర్ కుర్మా తీసుకొచ్చాను. మీకు చాలా ఇష్టం కదా, అందుకే నేను స్వయంగా మా చేతులతో వండాను. ఏమైంది షహన్షా, మీరంతా ఎందుకలా మౌనంగా ఉన్నారు? మీ మరిది మాటలు వింటే మా నోట మాటలు రావడం లేదు జోధా. ఇక నువ్వే నచ్చ చెప్పాలి తనకి. మీర్జా వెళ్ళిపోతానని పట్టుబడుతున్నాడు. ఏంటి అలా ఎందుకంటున్నారు? మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకోండి రాజమాత గారు. ఏంటి కొత్త మాటలు? నేను మీకు వదనమని. బాబీజా, నేను ఇప్పుడు చేసిన నేరాల భారాన్ని మోయలేకపోతున్నాను. అర్థం చేసుకున్నాను, కానీ మీరు చేసింది నేరం అనలేము. అది అపోహ మాత్రమే. అది ఇప్పుడు తొలగిపోయింది. అందుకని ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండండి. మీరు వెళ్ళిపోతాననకండి. ఇదంతా మీ అందరి విశాల హృదయం బాబీజాన్. కనుకే మీరు నా వంటి కృతజ్ఞుడితో బంధుత్వం పాటిస్తున్నారు. అలాంటిదేమీ లేదు మరిది గారు. ఎన్నో సందర్భాలలో ఒక పుణ్యం వల్ల ఎన్నో పాపాలు క్షమార్పమైపోతాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం సహజం. కానీ మీరు నా విషయంలో చేసింది నేనెన్నటికీ మర్చిపోలేంది. ఇది నేను స్వయంగా షరీఫుద్దీన్ నోటి వెంటే విన్నాను. తను నన్ను అపహరించినప్పుడు, దాన్ని అడ్డు పెట్టుకుని షహీన్షాపై ఒత్తిడి తేవాలనుకున్నప్పుడు, అందులో మిమ్మల్ని కూడా చేతులు కలపమన్నప్పుడు, అప్పుడు మీరు తనని చీదరించుకున్నారట. మీరు అతనితో మిత్రత్వం కూడా తెగతింపులు చేసుకున్నారట.